హ్యాండ్స్ కూడా అంటించేసుకున్నానండి మొత్తం. ఇప్పుడు నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను నేను, ఓకేనా? చూసారా, ఇదేమో క్రేప్ అండి, ఇది మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి మనం అంటించుకున్నది. ఇది ఫ్రంట్ నెక్ ఒకటి మీకు కుట్టి చూపించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను చెప్తానండి. అయితే నేను కట్ వర్క్ ఇంతకుముందు కూడా పెట్టాను, అయినా కూడా నేనంటే వాయిస్ ఓవర్ కరెక్ట్గా రాలేదు కాబట్టి నేను కుట్టేటప్పుడు మీకు టిప్స్ ఏం చెప్పలేదు అన్నట్టు ఇదైతే పెడుతున్నానండి. అయితే మనకి ఏంటంటే కుట్టేటప్పుడు మనం మిషన్ కుట్టు తిప్పుకోవడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. అంటే మనకి ఈ మిషన్లకైతే పర్లేదు కానీ కొంచెం చిన్న మిషన్లకైతే కొంచెం పాదాన్ని లేపుతూ కుట్టాలి కదా, అది కొంచెం కష్టం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇలా దరి మీద నుంచి కుట్టు వేసుకోండి. ఇలా మీరు కుట్టు వేసుకుంటే ఈ కుట్టు అనేది కదలదండి మీకు. అంటే ఇది పెద్ద మిషన్లు అయితే ఓకే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న మిషన్లు ఉంటాయి కదా, చిన్న మిషన్లకి మనం ఇలా మనకు పాదం లెగిసేది ఉండదు కదా, దానికోసమని. అందుకంటే అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చిందాన్ని కాబట్టి నేను చెప్తున్నానండి మీకు. అయితే ఇది మనకు ఇక్కడ ఏం చేయాలంటే దీని మీద నుంచి బక్రం అంటించుకున్న తర్వాత ఇలా ఒక కుట్టు వేసుకోండి, ఒక పిన్ మధ్యలో పెట్టుకొని కదలకుండా ఇక్కడి నుంచి ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు మీరు కుట్టు పాదం లేపుతూ కుట్టినా కూడా ఆ క్లాత్ కదలదు అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ఆ క్లాత్ కదిలిపోతుంది. ఇలా చిన్నగా కుట్టుకోవచ్చండి. అప్పుడు అంటే ఈ పెద్ద మిషన్లు ఉన్న వాళ్ళ కోసం కాదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం, ప్లస్ చిన్న మిషన్లు ఉంటే ఎలా కట్ వర్క్ రావట్లేదు, సరిగ్గా కదిలిపోతుంది అనుకునే వాళ్ళ కోసం. నేనైతే ఏం పిన్ను కూడా నేను పెట్టలేదు, మీరు గమనించారో లేదో, నేను ఏం కుట్టలేదు కూడా, జాయింట్ కూడా వేయలేదు. చూడండి, నేను దేనికి కూడా జాయింట్ అనేది వేయలేదు, ఓకేనా? అంటే నాకు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువైంది కాబట్టి నాకు ఈజీగా నేను కుట్టగలను. అందుకోసం మీరు కొత్తగా కుట్టే వాళ్ళ కోసం అని చెప్తున్నానండి, ఓకేనా? ఇలా మీరు కుట్టుకున్నారంటే కుట్టు అనేది అంటే మళ్ళీ కుట్టేసుకోవడం పని లేట్ అవుతుంది కానీ నీట్గా వస్తుందండి. పని అయితే నీట్గా వస్తుంది. మనం ఒకసారి నీట్గా మనకు అలవాటైంది అనుకోండి, అసలు మన దగ్గర నుంచి కస్టమర్లు కూడా బయటికి వెళ్ళారండి. మన బట్టలు మనం నీట్గా వేసుకున్నామంటే అవి చూసే మా పిల్లలకు కుట్టినవి కానీ నేను కుట్టుకున్నాయి కానీ ఆ బట్టలు చూసి బాగున్నాయి అని చెప్పి నా దగ్గరికి కస్టమర్లు వచ్చిన రోజులు ఉన్నాయండి. అలా నేనైతే లైఫ్లో మిషన్ నేను నేర్చుకోవడం జరిగింది. నీట్గా అనేది మీరు ట్రై చేయండి. ఎంత నీట్గా ట్రై చేస్తారో అంత బాగా మీకైతే పని వస్తుంది, ప్లస్ కస్టమర్లు పెరుగుతారండి. మనకి ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక తగ్గట్టే మనకి పని అయితే వస్తుందండి. ఇది మాత్రం నేను 100% చెప్పగలను. మీరు ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా భయపడకండి, ఏం భయపడే పని లేదు. ఒక్కొక్కటి మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకోలేదు కదా, ఇలా చిన్నగా కుట్టుకుంటూ ఎక్కడ మనకి